హలో ఎంటర్‌ప్రెన్యూర్స్. 2015లో ఒకసారి వైజాగ్‌లో ఉన్నప్పుడు ఎవ్రీ సాటర్‌డే సెకండ్ సాటర్‌డే ఈవినింగు స్టార్ట్ అప్పడం అంటే స్టార్టప్ అప్పడం అన్న కాన్సెప్ట్‌తో స్టార్ట్ అప్పడం అని ఒక మంత్లీ మీటప్ జరుగుతూ ఉండేది. ఒక పర్సన్ ఆర్గనైజ్ చేసేవారు. సో, వైజాగ్‌లో ఇన్ అండ్ అరౌండ్ ఎవరెవరు స్టార్టప్స్ ఉండేవాళ్ళో వాళ్ళు ఆ మీటప్‌కి అటెండ్ అవుతూ ఉండేవాళ్ళు. నాకు 2, 3 సార్లు ఇన్ఫర్మేషన్ తెలిసినా నాకు ఆ రోజు అది అంత ఇంపాక్ట్ అనిపించలా. ఎళ్లి ఏం చేస్తాంలే, మనం ఆఫీస్‌లో చాలా బిజీగా ఉన్నాం, చాలా పని చేస్తున్నాం. ఇప్పుడు అక్కడికెళ్ళి 2 గంటలు టైం వేస్ట్ చేయడం ఎందుకు అన్న ఆలోచనలో నేను వెళ్ళలేదు. ఒకరోజు ఏమైందంటే ఈవినింగ్ ఫ్రెండ్ నేను ఏదో మూవీకి వెళ్దాం అనుకున్నాం. వాడు రాలేదు. సో, ఖాళీగా ఉండి ఏం చేస్తాం అని చెప్పి నేను ఆ స్టార్టప్ మీటప్‌కి వెళ్ళా. వెళ్తే అక్కడ లైక్ ఒక 40, 50 డిఫరెంట్ స్టార్టప్ ఫౌండర్స్ వచ్చారు. దే ఆర్ డిస్కసింగ్ సంథింగ్, ఆర్డర్డ్ సమ్ ఫుడ్, హ్యావింగ్ ద డ్రింక్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ ఆన్. అయితే ఈ డిస్కషన్‌లో నాకు మధ్యలో ఎవరో ఒక పర్సన్ ఏం చెప్పారు అంటే, ఎవరైనా బిఎన్ఐ మీటింగ్‌కి వెళ్లారా అని అడిగాడు. ఆస్క్ లైక్ వాట్ ఈస్ బిఎన్ఐ? హీ డజంట్ ఈవెన్ నో ద ఫుల్ ఫామ్. అతనికి కూడా బిఎన్ఐ ఫుల్ ఫామ్ ఏంటో తెలియదు. హీ సెడ్ లైక్ బిఎన్ఐకి వెళ్తే అందరికీ బిజినెస్ వస్తుందంట అని అన్నాడు. నేను అడిగాను, ఇంతకీ మీరు ఏ బిజినెస్ చేస్తున్నారు? నేను ట్రైనింగ్ అండ్ కన్సల్టింగ్లో ఉన్నాను అన్నాడు. ఓకే, మరి మీరు వెళ్ళారా ఆ బిజినెస్కి అంటే, మీటప్కి వెళ్ళారంటే లేదు నేను వెళ్ళలేదు, చూసుకొని వెళ్తాను అన్నాడు. ఎందుకు వెళ్ళలేదు అన్నారు. అది మార్నింగు 7:30కో 8కో మీటింగ్ ఉంటుందంట, అందరూ బ్లేజర్ వేసుకొని వెళ్ళాలంటే అండ్ మీటింగ్ ఫీజు 500 ఉంటుందంట అన్నాడు. మార్నింగ్ 7కి మీటింగ్కి వెళ్ళడం పెద్ద కష్టమేం కాదు, బ్లేజర్ తీసుకెళ్ళడం కూడా పెద్ద సమస్య ఏం కాదు. బిజినెస్ చేసేవాళ్ళు ఒక మీటింగ్కి ఒక 400, 500 పే చేసి అసలు అది ఏంటో చూసుకోవాలనడం కూడా పెద్ద కష్టం కాదు. ఈ 3 కష్టంగా అనిపించి ఆ పర్సన్ సో కాల్డ్ ట్రైనరో, ఎంటర్‌ప్రెన్యూరో, స్టార్టప్ ఫౌండరో ఆ బిజినెస్ మీటప్కి వెళ్ళలేదు. పేరు అనవసరం. అయితే ఇది నాకు కొంచెం క్యూరియస్గా అనిపించింది. ఏంటి మీటింగ్కి వెళ్తే బిజినెస్ ఎలా వస్తుంది, అసలు లాజిక్ ఏంటి, ఫండమెంటల్ ఏంటి? దెన్ ఏంటి ఇలా తెలిస్తే లేదు ఎవరు పడితే వాళ్ళని ఎంటర్ చేయరు, ఎవరో ఒకరు తెలిసిన మెంబర్ ఉంటేనే, వాళ్ళు ఇన్వైట్ చేస్తేనే మనకి అలౌడ్ ఉంటుంది, అదర్వైజ్ వీఆర్ నాట్ అలౌడ్ అన్నాడు. నాకు అది బాగా క్యూరియస్గా అనిపించింది. అసలు మార్నింగ్ 7:00 మీటింగ్ ఏంటి, మనం సూట్ వేసుకొని బ్లేజర్ వేసుకొని ఎందుకు వెళ్ళాలి, మీటింగ్ ఫీజ్ 500 ఎందుకు పే చేయాలి, వెళ్తే బిజినెస్ ఎలా వస్తుంది? సో మై ఎక్స్పెరిమెంట్ విడ్ బి అరౌండ్ 1 సూటు మార్నింగ్ 7:00 టైము ఒక 400, 500 రూపీస్ అనుకోండి. నేను ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటే అడిగాను, సార్ ఎవరైనా మన ఆ కమ్యూనిటీలోనే స్టార్టప్ కమ్యూనిటీలోనే ఎవరైనా బిఎన్ఏ మెంబర్షిప్ ఉందా అంటే, ఒక పర్సన్ రమేష్ గారు అని, సుధీర్ నేను రెగ్యులర్గా వెళ్తుంటాను, నేను ఒక చాప్టర్లో మెంబర్ని అంటే, సార్ ఐ వాంట్ టు కమ్. ఈ సైడ్లో ఓకే కమ్, నో ప్రాబ్లం, మనకి వెన్స్డే మార్నింగ్ మీటింగ్ ఉంటుంది, ఐ టేక్ యూ. నేను వెన్స్డే మార్నింగ్ ఆయన ఆఫీస్కి వెళ్ళాను, ఆయన కార్లో నన్ను కూడా తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళిన తర్వాత 500 కాదు 400 తీసుకున్నారు మీటింగ్ ఫీజు. అది ఏదో ఒక హోటల్లో ఒక ఈవెంట్లా అయింది. వాళ్ళు ఏం చేశారు, నాకు స్ట్రక్చర్ ఏంటో పూర్తిగా తెలియలేదు. అది అబ్జర్వ్ చేయడానికే వెళ్ళాను నేను కూడాను, నాకు స్ట్రక్చర్ ఏంటో పూర్తిగా తెలియలేదు. సో అక్కడికి నాకు అనిపించిన గుడ్ థింగ్ ఏంటి అంటే, సిటీలో వైజాగ్లో అప్పటికీ కొన్ని బిజినెస్లు తెలిసి ఉంటాయి కదా, కొన్ని మంచి స్వీట్ షాప్స్, షోరూమ్స్, హోటల్స్, కన్స్ట్రక్షన్ కంపెనీలు, కాస్త కొస్త తెలిసిన నేమ్స్ ఉంటాయి కదా మనకి, వాళ్ళ ఫౌండర్స్ ఎవరో తెలియకపోయినా. సో ఆ ఫౌండర్స్ అందరూ కూడా బిజినెస్ ఈవెంట్కి వచ్చారు, చప్పట్లు కొట్టారు. వాళ్ళ బిజినెస్ ప్రెజెంటేషన్ 20 సెకండ్సో 30 సెకండ్సో ఏదో చెప్పారు. చెప్పిన తర్వాత ఒకరి నుంచి ఒకరికి బిజినెస్ ఎంత ఎక్స్చేంజ్ అవుతుందో చెప్తున్నారు. బాగానే ఉంది. ఓ పక్కన అర్థమవుతుంది, ఇంకో పక్కన కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకంటే నేను ఫస్ట్ టైం వెళ్ళాను కదా, అంత బ్రీఫ్ ఓరియంటేషన్ ఏం లేదు నాకు కూడా. కానీ నాకు ఇంకొక మూలన నాకున్న డౌట్ ఏంటంటే, మనకి చాలా ఈ ఎంఎల్ఎం మార్కెటింగ్ స్కామ్లు చాలా ఉంటాయి. సో ఐ వాస్ థాట్ లైక్ ఇది ఎంఎల్ఎం స్కామా, పొద్దున్నే మనకి మీటింగ్కి పిలిపించారు, మన 500 తీసుకున్నారు, 400 అనేది. రెండో లాజిక్ ఏంటంటే, ఆ రోజు నేను ఒక్కడనే విజిటర్ని, మిగిలిన వాళ్ళందరూ మెంబర్సే, నేను ఒక్కడనే బయట మెంబర్ని, నాన్ మెంబర్ని. ఆ మీటింగ్ ఎలా ఉందో చూడడానికి వెళ్ళాను. యాజ్ విజిటర్స్ వెళ్ళొచ్చు మనం. నా 400 తీసేసుకున్నారు అనేది ఆలోచన. బట్ లాజిక్ ఏంటి, నా 400 కోసం ఇంత మీటింగ్ కండక్ట్ చేయాల్సిన అవసరం ఎట్టి పరిస్థితిలో లేదు. ఎందుకంటే అక్కడ ఆల్మోస్ట్ 35-40 మంది వచ్చారు. ఒక మంచి హోటల్లో మీటింగ్ అయింది, బ్యాంకెట్ హాలు, చాలా హడావిడి ఉంది. మన 400కి ఇంత పిక్చర్ జరగదు. మన 400కి బ్రేక్ఫాస్ట్ బఫే తప్పించి ఏమీ రాదు అక్కడ. సో మిగిలిన వాళ్ళందరూ ఎందుకు వస్తున్నారు, ఆల్రెడీ తెలిసిన వాళ్ళు. సో వీళ్ళు వస్తున్నారంటే ఎంతో కొంత క్రీమ్ ఉంది ఏంటనేది కొంచెం వెయిట్ చేస్తున్నాను. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద మీటింగ్ వాళ్ళు అడిగారు, సుధీర్ వాట్ యూర్ డూయింగ్ అంటే, అప్పటికి నేను ఐటీ సర్వీసెస్ బిజినెస్ చేస్తున్నాను సార్, వీఆర్ రన్నింగ్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ, వీఆర్ న్యూలీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ వైజాగ్, ఒక 1 year అవుతుంది, వీఆర్ లుకింగ్ ఫర్ సో కాల్డ్ సేల్స్ ఆపర్చునిటీస్ అంటే, దెన్ దే సెడ్, సుధీర్ యాక్చువల్గా మా చాప్టర్లో ఆల్రెడీ ఒక సాఫ్ట్వేర్ కేటగిరీ ఉంది, సో వీ డోంట్ అలవ్ యూ యాజ్ అ మెంబర్, మీరు జాయిన్ అవుదాము అనుకుంటే ఈ బిఎన్ఏలో వేరే కొత్త చాప్టర్ ఉంది, విల్ గో దేర్ అంటే. ఐ సెడ్ లైక్ లెట్ మీ ఎక్స్ప్లోర్.
అది కూడా మనం ఏంటో చూద్దాం అనుకున్నా. సో అగైన్ మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 7:00కి 7:30కి మీటింగ్ అంటే మళ్ళీ బ్లేజర్ పట్టుకొని మళ్ళీ 500 పే చేసి ఇంకో మీటింగ్కి వెళ్ళా. అక్కడ కొత్త చాప్టర్ అది. ఇదంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ చాప్టర్. ఇందులో 35-40 మంది ఆల్రెడీ ఉన్నారు. అది అప్కమింగ్ చాప్టర్. ఒక 10-15 మంది ఉన్నారు. 25 మంది అయితే ఒక చాప్టర్ లాంచ్ చేస్తారు. నేను ఆ చాప్టర్కి వెళ్ళినప్పుడు ఐ సెడ్ లైక్ ఐ మీన్ టు ఐటీ కంపెనీ అంటే అక్కడున్న కొత్తగా వచ్చిన బిజినెస్ పెట్టేవాళ్ళు ఒక 4-5 సుధీర్ మాకు వెబ్సైట్ కావాలని అడిగారు. వెరీ గుడ్. చాలామంది సార్ ఇది సార్ నా సర్వీసు, నేను 20,000 25,000 తీసుకుంటాను, మీ రిక్వైర్మెంట్స్ ఏంటో చెప్తే ఒక 1 వీక్లో నేను డెలివరీ చేసి ఇచ్చేస్తాను. దెన్ కపుల్ ఆఫ్ పీపుల్ సైడ్ ఇంట్రెస్టెడ్, మనం ఒకసారి మీటింగ్ అయిపోయిన తర్వాత మాట్లాడదామని. అండ్ ఆ రోజు స్ట్రక్చర్ ఏంటో వాళ్ళు నాకు క్లియర్గా చెప్పారు. అసలు బిఎన్ఐ ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, మెంబర్షిప్ ఫీజు ఏంటి, సో కాల్ డీటెయిల్స్ అనేవి. నాకు అది బాగా టెంప్టింగ్గా అనిపించి వెంటనే 25,000 రూపీస్ చెక్ రాసి ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత ఆఫీస్కి వచ్చిన తర్వాత నాకున్న చిన్న డౌట్, నేను ఒకవేళ కంగారు పడ్డానేమో, అనవసరంగా చెక్ రాసి ఇచ్చానేమో, ఇంకొంచెం డీప్గా రీసెర్చ్ చేసి తెలుసుకుంటే బాగుండేదేమో అనేది ఒక డౌట్. రెండో పాయింట్, వీళ్ళు చెక్ రాసి ఇచ్చిన తర్వాత దెన్ నేను ఇంటర్నెట్ ఓపెన్ చేసి బిఎన్ఐ వాటి స్ట్రక్చర్ ఏంటి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, దాని మీద ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఇవన్నీ చదివిన తర్వాత నాకు ఒక స్ట్రక్చర్ అర్థమైంది. ఇక్కడ మెంబర్షిప్ అనేది యూనివర్సల్లీ కామన్, మెంబర్స్ రావడం కామన్, మీరు ఎంత పార్టిసిపేట్ చేస్తే అంత బిజినెస్ వస్తుందని ఆ ఒక్క లాజిక్ బేస్డ్ ఆన్ డిఫరెంట్ కామెంట్స్, కేస్ స్టడీస్ని బట్టి అర్థమైంది. దెన్ ఐ ఫీల్ వెరీ కాన్ఫిడెంట్. ఓకే, ఏదైతే అదైంది, ఒక 1 year 25,000 పే చేసాం, పెద్ద అమౌంట్ ఏం కాదులే అని చెప్పి చేసాం. అండ్ మెంబర్షిప్ కట్టిన రెండో రోజే ఎవరైతే చాప్టర్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మెంబర్స్ వెబ్సైట్ కావాలన్నారు, ఒకరిద్దరు సేమ్ 20-25,000కి పేమెంట్స్ ట్రాన్స్ఫర్ చేసేసి వెబ్సైట్ రిక్వైర్మెంట్ తీసుకున్నారు మన దగ్గర. అంటే ముందు రోజు డబ్బులు ఇచ్చి నెక్స్ట్ డే మనం 2 times 3 times తిరిగి వెనక్కి తీసేస్తాం. అంటే ఫస్ట్ నేను ఇచ్చిన డబ్బులు సేఫ్ అయిపోయి, రెండు నాకు డైరెక్ట్ బిజినెస్ వచ్చింది. ఈ ఒక్క లాజిక్ నాకు కనెక్ట్ అయింది. దెన్ వీ పార్టిసిపేటెడ్, వీ కంట్రిబ్యూటెడ్. అలా 2015లో స్టార్ట్ చేసిన జర్నీ ఆల్మోస్ట్ 2022 వరకు కూడా ఒక 7 years మనం ఆర్గనైజేషన్లో ఉన్నాం. ఒక 60-70% మన బిజినెస్లో బిఎన్ఐ నుంచి కొంత కంట్రిబ్యూషన్ వచ్చింది. అండ్ దెన్ ఐ మూవ్ టు హైదరాబాద్ మూవ్ అయిన తర్వాత ఒక 3 years నేను నా ప్రొడక్ట్ మీద అది రీసెర్చ్ చేసి తర్వాత మళ్ళీ వీఆర్ జాయినింగ్ ఇన్ టు బిఎన్ఐ. అయితే పర్టికులర్గా ఈ వీడియో ఈరోజు మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, కొత్తగా బిజినెస్లు స్టార్టప్స్ ఎవరైనా మొదలు పెట్టేటప్పుడు నెట్వర్క్ ఎక్కడ ఫామ్ చేసుకోవాలి, సేల్స్ ఎలా తెలుసుకోవాలి, మార్కెటింగ్ ఎలా తెలుసుకోవాలి, ఇటువంటి కన్ఫ్యూజన్స్, డౌట్స్ ఏమన్నా ఉంటే గో టు ఎనీ నెట్వర్క్ ఆర్గనైజేషన్, గో అండ్ జాయిన్. 2-3 ఉన్నా కూడా తప్పలేదు. నాకు ఈ ఏడాది ఆల్మోస్ట్ 3-4 నెట్వర్క్ ఆర్గనైజేషన్స్లో మెంబర్షిప్ ఉంది. ఎందుకు, నాకు మన స్టాక్ లీవ్ ప్రాజెక్ట్కి, మన అకాడమీ ఆఫ్ స్టార్టప్స్కి ఫండ్స్, క్లయింట్స్, ఇన్వెస్టర్స్ అందరూ కావాలి. నేను ఆఫీస్లో వచ్చి కూర్చొని రోజుకు ఒక యూట్యూబ్ వీడియో పెడితే ఎంతమంది ఇన్వెస్టర్స్ వస్తారు? దీని నుంచి వచ్చేది దీనికి ఉంటుంది, దాని నుంచి వచ్చే ఇంపాక్ట్ దానికి కూడా ఉంటుంది. రెండు ఇంపార్టెంటే. 100% ఇది కరెక్ట్ కాదు, 100% అది కరెక్ట్ కాదు. మనం ఒక అడ్వర్టైజ్మెంట్ స్ట్రాటజీ ఉందనుకోండి, 5-6 రకాలుగా ప్లేస్ చేస్తాం, ఒకే అడ్వర్టైజ్మెంట్ స్ట్రాటజీ ఎప్పుడు చేయం కదా. అలాగే ఈ సేల్స్ అండ్ మార్కెటింగ్లో కూడా యూట్యూబ్ ఒకటి, సోషల్ మీడియా ఒకటి, అవుట్డోర్ అడ్వర్టైజ్మెంట్ ఒకటి, నెట్వర్క్ ఆర్గనైజేషన్స్ ఒకటి, మన ఇన్వెస్టర్ కనెక్ట్స్, మీటప్స్ నుంచి వచ్చేది ఒకటి, అలా డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి. సో కొత్తగా ఎక్స్ప్లోర్ చేద్దాం, ఏమీ తెలియదు అనుకున్నప్పుడు ఇటువంటి నెట్వర్క్ ఆర్గనైజేషన్లో జాయిన్ అవ్వడం మంచిది. ఎందుకంటే మనకి సహవాస దోషం అనేది ఒక మాట ఉంటుంది. 6 నెలలు మీరు ఎవరితో తిరిగితే మీరు వాళ్ళతో తయారవుతారు. 6 నెలలు తాగుబోతులతో, వ్యసనాలు అలవాటైన వాళ్ళతో తిరిగితే అవే మీకు అంటుకుంటాయి. 6 నెలలు జిమ్ చేసే వాళ్ళతో తిరిగారు అనుకోండి, ఆ ఫిట్నెస్ ఎంతూజియాజం మీకు వస్తుంది. ఒక 6 నెలలు వ్యాపారం చేసే వాళ్ళతోటి, సేల్స్ బాగా చేసే వాళ్ళతో తిరిగితే ఆ నాలెడ్జ్ మీకు వస్తుంది. సో ద పర్సన్ హూ యూ వాంట్ టు బీ, యూ షుడ్ బీ హ్యాంగ్ అవుట్ విత్ దోస్ పీపుల్. అయితే ఈరోజు ఈ హైదరాబాద్లో ఎక్స్క్లూజివ్గా బిఎన్ఐ కింగ్డమ్ అని ఒక చాప్టర్ ఉంది. నేను రీసెంట్గా జాయిన్ అయ్యాను ఇందులోని. ఎందుకు ఈ కింగ్డమ్ చాప్టర్ గురించి ఈరోజు వీడియో చేసి పెడుతున్నాను అంటే, ఇట్ ఈజ్ ఎ హైబ్రిడ్ చాప్టర్. యూజువల్గా బిఎన్ఐ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే, ఎవ్రీ వీక్ మీటింగ్ ఉంటుంది. నేను మీకు చెప్పాను కదా, ఫస్ట్ డే నేను వెన్స్డే ఒక మీటింగ్కి వెళ్ళాను, అక్కడ మెంబర్షిప్ ఖాళీ లేదు. థర్స్డే ఇంకో మీటింగ్కి వెళ్ళాను. సో ఎవ్రీ థర్స్డే నాకు మీటింగ్ ఉంటుంది. మార్నింగ్ 7:30 to 8 నెట్వర్కింగ్ టైము. వీక్లీ మీటింగ్ ఫీజు ఒక 400-500, అంటే మీరు ఉండే రీజియన్ని బట్టి, టైంని బట్టి, హోటల్ని బట్టి ఉంటుంది. ఇదే ఈరోజు వైజాగ్లో అనుకోండి 1000 రూపాయలు ఉంటుంది వీక్లీ మీటింగ్ ఫీజు. అప్పుడు నాకు 400 ఉండేది, ఇవాళ 1000 రూపాయలు ఉంది. హైదరాబాద్లో అనుకోండి 1500-2000 ఉంటుంది వీక్లీ మీటింగ్ ఫీజు. ఎందుకంటే ఆ గ్రూప్ ఆఫ్ మెంబర్స్కి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మీటింగ్ కండక్ట్ చేయడానికి ఆ వీక్లీ మీటింగ్ ఫీజు తీసుకుంటారు. అది కాకుండా ఒక యాన్యువల్ మెంబర్షిప్ ఈరోజు హైదరాబాద్లో 61,000 ఉంది ఆల్మోస్ట్, ఇంక్లూడింగ్ జిఎస్టీ కలుపుకొని. సో అది మీ 1 year మెంబర్షిప్ 61,000. మీ వీక్లీ మీటింగ్ ఫీజు ఒక 1000 రూపాయలు అనుకుందాం, యావరేజ్గా 1000 రూపాయలు, 2000 అనుకుందాం. అంటే 4 వారాలు ఉన్నాయంటే 8,000 అవుతుంది.
ఏడాదికి వచ్చేసరికి అది ఇంకొక 96,000 కమ్స్ అరౌండ్ 1 lakh అనుకుందాం. సో 1 lakh ప్లస్ 60,000. ఇవి కాక ఏమైనా బర్త్డేసో, ఈవెంట్సో, చిన్న చిన్న ప్రోగ్రామ్సో, హ్యాంగ్ అవుట్సో, సోషలింగ్సో, పార్టీసో వీటికి ఇంకొక 40,000 అనుకున్నా ఓవరాల్గా ఒక 2 lakhs రూపీస్ ఇన్వెస్ట్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. అయితే ఈ బిఎన్ఐ కింగ్డమ్ అన్న చాప్టరు హైబ్రిడ్ చాప్టర్ మనం కార్పొరేట్ ఎంప్లాయీస్ దగ్గర వింటూ ఉంటాం హైబ్రిడ్ మోడా అని. అంటే ఏం చేస్తారు, 3 రోజులు ఆఫీస్కి వెళ్తారు, 2 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్, లేదా 2 రోజులు ఆఫీస్కి వెళ్తారు, 3 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్, లేదా ఒక 1 వీక్ అంతా వెళ్తారు, 1 వీక్ వర్క్ ఫ్రమ్ హోమ్. అలా హైబ్రిడ్ మోడ్ ఉంటుంది. అలాగే ఈ బిఎన్ఐ కింగ్డమ్ ఏంటంటే ప్రతి వారం మీరు మీటింగ్కి వెళ్ళాల్సిన పని లేదు. ఒక్క మీటింగ్, ఫస్ట్ మీటింగ్, ఎవ్రీ మంత్ ఫస్ట్ మీటింగ్ ఆఫ్లైన్ ఫిజికల్ హోటల్లో జరుగుతుంది. మిగిలిన 3 మీటింగ్స్ కూడా ఆన్లైన్లో జూమ్లో జరుగుతాయి. సో మీరు మీ ఇంటి దగ్గర నుంచి కానీ మీ ఆఫీస్ దగ్గర నుంచి కానీ మీటింగ్ అటెండ్ అవ్వచ్చు. కార్లో డ్రైవ్ చేస్తున్నో, పార్క్లోనో, జిమ్లోనో కూర్చోకూడదు. బిజినెస్ అటైర్లో ఉండాలి, బిజినెస్ స్ట్రక్చర్ అనేసరికి ఎప్పుడు కూడా. రెండోది ఏంటి అంటే ఇందులో అటెండెన్స్ మస్ట్ అండ్ షుడ్ అండి. మీరు మెంబర్షిప్ కట్టేసి రాను అంటే ఒప్పుకోరు. ఎవ్రీ వీక్ మీటింగ్ అటెండ్ అవ్వాలి, అది ఫిజికల్ అయినా జూమ్ మీటింగ్ అయినా. ఒకవేళ ఒక రోలింగ్ పీరియడ్ 6 monthsలో మీకు 3 absence ఉంటే మిమ్మల్ని ఆల్రెడీ ఒక మెయిల్ పంపిస్తారు, ఆల్రెడీ ఫస్ట్ absent, సెకండ్ absent, థర్డ్ absent అని. 4th absent కూడా పడింది అంటే మీ మెంబర్షిప్ ఎలిమినేట్ అయిపోతుంది. మీ మెంబర్షిప్ డబ్బులు వెనక్కి ఎవరు, మిమ్మల్ని చాప్టర్లోంచి బయటికి తీసేసి ఆ చాప్టర్లో వేరే వాళ్ళని పెట్టుకుంటారు. మూడో లాజిక్ ఏంటి అంటే ఒక చాప్టర్లో ఒక కేటగిరీ నుంచి ఒక్కరిని మాత్రమే తీసుకుంటారు. అంటే ఇప్పుడు మన బిఎన్ఐ కింగ్డమ్ చాప్టర్ ఉంది, అందులో ఒక బిల్డర్ ఉంటే ఇంకో బిల్డర్ని తీసుకోరు, ఒక ఇంటీరియర్ డిజైనర్ ఉంటే ఇంకొక ఇంటీరియర్ డిజైనర్ని తీసుకోరు, ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఉంటే ఇంకో చార్టెడ్ అకౌంటెంట్ని తీసుకోరు, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంటే ఇంకో సాఫ్ట్వేర్ కంపెనీని తీసుకోరు, ఒక మీడియా ఉంటే ఇంకొక మీడియాని తీసుకోరు. అలా ఎవరు జాయిన్ అయినా ఒక్కరే ఉంటారు, ఒక్క ఆదరే ఉంటాడు గ్రూప్కి. ఒక్క మార్కెటింగ్ కంపెనీ ఉంటుంది, ఒక్క యాడ్ మేకింగ్ కంపెనీ ఉంటుంది, ఒక్క మెడికల్ సప్లయరే ఉంటారు, ఒక్క మెడికల్ డిస్ట్రిబ్యూటరే ఉంటారు, ఒక్క ఫార్మసీ ఉంటుంది, ఒక్క సూపర్ మార్కెటే ఉంటుంది, ఒక్క స్వీట్స్ అండ్ బేకరీ స్టోరే ఉంటుంది, ఒక్క క్యాటరింగ్ కంపెనీ ఉంటుంది, ఒక హోటల్ వాళ్ళే ఉంటారు, ఒక రెస్టారెంట్ వాళ్ళే ఉంటారు. అలా ఏ కేటగిరీ అయినా మీరు తీయండి, మీరు ఏ బిజినెస్ అయినా చేయండి, దానికి ఏమీ నష్టం లేదు. బట్ మీరు బిఎన్ఐలో ఉన్నారంటే మీ కేటగిరీ నుంచి ఇంకొకరిని తీసుకోవాలి. సపోజ్ మీరు సూపర్ మార్కెట్ బిజినెస్ అనుకోండి, మీరు బిఎన్ఐ కింగ్డమ్లో జాయిన్ అయితే ఇంకో సూపర్ మార్కెట్ వాళ్ళని ఇందులోకి తీసుకోరు. మీది ఐటీ డెవలప్మెంట్ చేసే కంపెనీ అనుకోండి, ఇంకొక ఐటీ డెవలప్మెంట్ కంపెనీని ఇందులోకి తీసుకోరు. మీది బ్రాండింగ్ కంపెనీ అనుకోండి, ఇంకో బ్రాండింగ్ కంపెనీని ఇందులోకి తీసుకోరు. సో దట్ ఈస్ ద రూల్. సో ఒక చాప్టర్ నుంచి ఒకరినే తీసుకుంటారు. ఎవ్రీ వీక్ మీటింగ్ మస్ట్గా అటెండ్ అవ్వాలి. ఒక 6 months రోలింగ్ పీరియడ్లో 3 times కన్నా ఎక్కువ అంటే 3 times వరకు కన్సిడర్ చేసి వార్నింగ్ ఇస్తారు. 4th time కూడా మీరు అబ్సెంట్ అయ్యారంటే నిర్దాక్షిణ్యంగా మిమ్మల్ని చాప్టర్లోంచి తీసేస్తారు. ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఒకవేళ ఎవరైనా ఈ కింగ్డమ్ చాప్టర్లో హైబ్రిడ్ చాప్టర్లో జాయిన్ అవుదాం అనుకుంటే అందరినీ కూడా అలౌ చేయరు. మీ మెంబర్షిప్ వెరిఫికేషన్ ఏంటి, మీ బిజినెస్ ఎలా జరుగుతుంది, మీకు సర్టెన్ క్లయింట్స్ ఉన్నారా, ఒకవేళ మీరు అందులో మెంబర్గా జాయిన్ అయితే మీరు రిఫరల్స్ ఇవ్వగలరా వేరే వాళ్ళకి, వేరే వాళ్ళు ఇచ్చే రిఫరల్ని మీరు వర్కౌట్ చేసుకోగలరా, మీ టాప్ బెస్ట్ క్లయింట్స్ ఎవరు, మీ బిజినెస్లో ఎన్నాళ్ళ నుంచి ఉన్నారో, అలాగే చిన్న వెరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతుంది. వెరిఫై చేసిన తర్వాత మాత్రమే ఆ మెంబర్ని ఇందులోకి తీసుకుంటారు. 5th థింగ్ ఏంటి అంటే జస్ట్ మెంబర్షిప్ కట్టినంత మాత్రాన ఏ ఉపయోగం లేదు. నేను బిఎన్ఐలో జాయిన్ అవుతా, జేసీఐలో జాయిన్ అవుతా, రోటరీలో జాయిన్ అవుతా, టై ఆర్గనైజేషన్లో జాయిన్ అవుతా, నేను మెంబర్షిప్ కట్టేసా, ఇక్కడ నాకేమీ రాలేదు అని ఎవరి మీద పడి ఏడవద్దు. అది ఎక్కడా జరగదు. మీరు ఒక జిమ్ మెంబర్షిప్ కడితే మీరు ఎలా అయితే వర్కౌట్ చేయాలో, డైట్ మెయింటైన్ చేయాలో, డైలీ వర్కౌట్ చేసి మీ స్ట్రెంత్ పెంచుతారో, తగ్గిస్తారో, అబ్డామినల్స్ పెంచుతారో, 6 pack పెంచుతారో, షోల్డర్స్ పెంచుతారో, మీకు ఒక వర్కౌట్ స్ట్రక్చర్ ఉంటుంది. అలాగే బిఎన్ఐలో కూడా రిఫరల్స్ ఎలా ఇవ్వాలి, ఎలా తీసుకోవాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ట్రైనింగ్స్ ఎలా అటెండ్ అవ్వాలి, ఎలా ఇవ్వాలి, పిచ్చింగ్స్ ఎలా చేయాలి, ఎలా ఇవ్వాలి, 1-to-1s ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, గ్రూప్ కాంక్లేవ్స్ ఉంటాయి అవి ఎలా అటెండ్ అవ్వాలి, వీక్లీ మీటింగ్ అయ్యేటప్పుడు మీ 30 seconds ప్రెజెంటేషన్ ఎలా ఉండాలి, ఒక 8 minutes ప్రెజెంటేషన్ ఉంటే ఎలా ఉంటుంది, వేరే క్రాస్ రీజియన్ మీటింగ్స్ చాప్టర్స్ కాంక్లేవ్స్ అవుతున్నప్పుడు అక్కడ మిమ్మల్ని మీరు ఎలా ప్రజెంట్ చేయాలి, యాజ్ ఎ బిజినెస్ పర్సన్ మిమ్మల్ని మీరు ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి, అలాంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా చాలా జరుగుతాయి ఇందులో. సో అవన్నీ అటెండ్ అవ్వాలి, తెలుసుకున్న విషయాలను ఇంప్లిమెంట్ చేయాలి. చాలామంది ఎక్కువ ఎక్కడ దెబ్బతింటారంటే 100 పుస్తకాలు చదువుతారు, అందులోంచి 10 పాయింట్లు కూడా ఇంప్లిమెంట్ చేయరు. ఇప్పుడు బిఎన్ఐలో కూడా మెంబర్షిప్ కట్టేస్తారు, మార్నింగ్ 6 o'clock వచ్చేస్తారు, బ్రేక్ఫాస్ట్ చేసేస్తారు, వెళ్ళిపోతారు, అన్ని ట్రైనింగ్లో అయిపోతుంటారు, ప్రతి చోట బిజినెస్ కార్డులు పనిచేస్తుంటారు. కానీ వాళ్ళు చెప్పే లాజిక్ ఏంటో తెలుసుకోరు, ఇంప్లిమెంట్ చేయరు. అలా చేయకపోయినా కూడా బిజినెస్ ఏమీ రాదు. ఇలా మనం ట్రైనింగ్స్ అటెండ్ అవుతూ ఉండాలి, వీక్లీ మీటింగ్స్ అటెండ్ అవుతూ ఉండాలి, మన పార్టిసిపేషన్ ఉండాలి. దెన్ ఓన్లీ బిఎన్ఐ మెంబర్షిప్ ఈజ్ వర్త్. సో మీలో ఎవరైనా కొత్త బిజినెస్లు, స్టార్టప్స్ మొదలుపెట్టి ఏ కేటగిరీ అయినా సరే ఒక హైబ్రిడ్ చాప్టర్లో జాయిన్ అవుదాం అనుకుంటే దిస్ ఈజ్ ద రైట్ ప్లాట్ఫామ్. ఎందుకంటే ప్రతి వారం మార్నింగ్ 7:30కి ఒక హోటల్కి వెళ్ళి మీటింగ్ అటెండ్ అవ్వాల్సిన పరిస్థితి లేదు.
ఒక్క మీటింగ్ ఫస్ట్ వీక్లో ఒక మీటింగ్ అటెండ్ అయితే సరిపోతుంది. మిగిలిన 3 మన ఇంటి దగ్గర నుంచి ఆఫీస్ నుంచి జూమ్లో అటెండ్ అవ్వచ్చు. సో దట్ వీ కెన్ ఇంప్రూవ్ అవర్ బిజినెస్. రెండో లాజిక్ ఏంటి అంటే, ఎందుకు ఈ హైబ్రిడ్ చాప్టర్ని ఎస్పెషల్గా మెన్షన్ చేసామంటే, స్టార్టప్స్ బిజినెస్ పెరుగుతున్నాయి. జూమ్ నుంచి అందరూ బిజినెస్లు చేస్తున్నారు. కార్పొరేట్ కంపెనీలు కూడా జూమ్ నుంచి వాళ్ళ వర్క్ మోడ్ అంతా రన్ చేస్తున్నాయి. సో వై కాంట్ వి ఇంప్లిమెంట్ సేమ్ హైబ్రిడ్ మోడల్ ఫర్ ద బిజినెస్ పీపుల్? సో దట్స్ వై వీ హ్యావ్ లాంచ్డ్, ఆర్ ప్రీవియస్ పీపుల్ లాంచ్ చేశారు. ఈవెన్ ఐఎమ్ ద పార్ట్ ఆఫ్ ద మెంబర్షిప్. ఈ బిఎన్ఐ హైబ్రిడ్ చాప్టర్లో ఉన్న ఇంకొక బ్యూటీ ఏంటంటేనండి, ఇందాక నేను చెప్పినట్టు హైదరాబాద్కి వాళ్ళ 61,000 ఎంతో మెంబర్షిప్ ఉంది, 50 GST కలుపుకొని 61 అనుకోండి, రఫ్గా 62. ఈ మెంబర్షిప్ కూడా ఎట్ ఏ టైం పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ నుంచి కనుక పేమెంట్ చేస్తే మీకు మంత్లీ వితౌట్ ఇంట్రెస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా రీజన్ ప్రొవైడ్ చేసింది. సో ఇంతకుముందు ఈ మెంబర్షిప్స్ మీద చాలా ఇష్యూస్ ఉండేవి. అంటే ఎట్ ఏ టైం 50,000 పే చేయగలమా, ఎట్ ఏ టైం 60,000 పే చేయగలమా, మళ్ళీ వీక్లీ మెంబర్షిప్, వీక్లీ ఫీజు ఉంటుంది, ఇటువంటి చాలా డౌట్స్, చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. నవ్వు వాళ్ళు ఏం చేశారు, మొత్తం అందరికీ మెంబర్షిప్ని ఈఎంఐ ఆప్షన్లో వితౌట్ ఎనీ ఇంట్రెస్ట్ పే చేసుకోవచ్చు. అంటే మీకు 61,000 డివైడెడ్ బై 12 అనేసరికి మీకు మంత్లీ ఒక 5,000, 5,500 అలా కట్ అవుతుంది. రెండో పాయింట్ అంటే, బ్యూటీ ఆఫ్ ద హైబ్రిడ్ చాప్టర్ ఏంటంటే, వీక్లీ ఒక్క మీటింగ్ ఫిజికల్ కాబట్టి ఆ ఒక్క వీక్లీ మీటింగ్ ఫీజే ఉంటుంది. మిగిలిన జూమ్ మీటింగ్స్కి మనకి ఏమాత్రం పే చేయక్కర్లేదు. మూడోది ఏంటి, బిఎన్ఐ ఇస్ నాట్ ఓన్లీ విత్ ఇన్ ద చాప్టర్. మీరు అవుట్ సైడ్ వేరే బెంగళూరులోనో, చెన్నైలో ఉన్న బిఎన్ఐ మెంబర్స్తో కనెక్ట్ అవ్వచ్చు, దుబాయ్లోనో, సింగపూర్లోనో ఉన్న బిఎన్ఐ మెంబర్స్తో కనెక్ట్ అవ్వచ్చు, ఆస్ట్రేలియాలోని, యూఎస్లో ఉన్న బిఎన్ఐ మెంబర్తో కూడా మీరు కనెక్ట్ అవ్వచ్చు. క్రాస్ చాప్టర్స్ నుంచి, క్రాస్ కంట్రీస్ నుంచి బిజినెస్ తెచ్చుకున్న బిఎన్ఐ సక్సెస్ స్టోరీలు కూడా చాలా ఉన్నాయి ఇందులో. సో మీకు ఎవరు కావాలి, మీది ఒక ట్రేడింగ్ బిజినెస్ అనుకోండి, మీకు హైదరాబాద్లో పీపుల్ మాత్రమే అవసరమైతే హైదరాబాద్ బిఎన్ఐ నుంచి తెచ్చుకోవచ్చు. కొంతమంది ఇన్వెస్టర్స్ని, ఏంజల్స్ని, లేదంటే కొన్ని కెమికల్ కాంపోనెంట్స్, లేదంటే ఐటీ కాంపోనెంట్స్, మెకానికల్ కాంపోనెంట్స్ ఏ జర్మనీ నుంచో, యూరోప్ నుంచో తెప్పిస్తుంటారు. సో యూ కెన్ కాంటాక్ట్ ఆల్ దోస్ మెంబర్స్ హూ ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ యూరోప్ బిఎన్ఐ ఆర్ అమెరికన్ బిఎన్ఐ. ఎందుకంటే మనకి లింక్డ్ఇన్ లాగా, ఫేస్బుక్ లాగా బిఎన్ఐ కనెక్ట్ అన్న పోర్టల్ ఉంటుంది. ఎవరైతే మెంబర్షిప్ కడతారో వాళ్ళ ఒక అకౌంట్ క్రియేట్ అవుతుంది. సో అక్రాస్ ద గ్లోబు ఈ ఇయర్ ఎవరైతే యాక్టివ్ బిఎన్ఐ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరినీ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఆ రకంగా ఇంటర్నేషనల్ బిజినెస్, కొలాబరేషన్స్, ఇన్వెస్ట్మెంట్స్ ఏదైనా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఇంకొక పాయింట్ ఏంటి అంటే, మీరు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇండియా నుంచి యూఎస్ మూవ్ అవ్వాలి, యూఎస్లో బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు, యూ కెన్ డైరెక్ట్లీ గో ఇన్ బిఎన్ఐ మీటింగ్. లేదు కెనడా నుంచి ఇండియాకి మూవ్ అయిపోతాయి, ఇక్కడ ఏదైనా ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఒక కాఫీ షాప్ లాంటిది ఏమన్నా, మీకు ముందు నెట్వర్క్ కావాలి. మనం ప్రీవియస్ వీడియో డిస్కస్ చేసాం, గుర్తుందా? డబ్బులు ఉంటే మనిషి సక్సెస్ అవుతాడా, నాలెడ్జ్ ఉంటే సక్సెస్ అవుతాడా, నెట్వర్క్ ఉంటే సక్సెస్ అవుతాడా అంటే నెట్వర్క్ ఒకటే ఉంటే సరిపోతుంది. కేవలం డబ్బులు ఉన్నంత మాత్రం నాలెడ్జ్, నెట్వర్క్ లేకపోతే మీరు దెబ్బతింటారు. కేవలం నాలెడ్జ్ ఉండి నెట్వర్క్, డబ్బులు లేకపోయినా మీకు ఇబ్బంది. ఎందుకంటే ఒకవేళ ఉన్నా కూడా లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ఓన్లీ నెట్వర్క్ ఉందనుకోండి, నాలెడ్జ్ ఆటోమేటిక్గా వస్తుంది, నాలెడ్జ్ నుంచి మనం మనీ కన్వర్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఎవరైనా ఏ లొకేషన్లో ఉన్నా, ఏ రీజియన్లో ఉన్నా బిఎన్ఐలో జాయిన్ అవుదాం అనుకుంటే 100% వర్కౌట్ అవుతుంది. ఇట్ బేస్డ్ ఆన్ యువర్ పార్టిసిపేషన్. 2, ఇప్పుడు నేను చెప్పినట్టు చాప్టర్లోకి ఎవరైనా వచ్చారు, జస్ట్ మెంబర్షిప్ కట్టేశారు, ఏం ఉపయోగం లేదు, వచ్చిన ప్రతి మెంబర్షిప్ని కూడా మేము తీసుకోం, ఖచ్చితంగా మెంబర్ని వెరిఫై చేస్తాం. సో హూ ఆర్ గుడ్ పర్ఫార్మింగ్, క్వాలిటీ, ఎనర్జీ ఉంది, ఎంథూజియాజంగా ఉన్నారు, మంచి ఎంపవర్మెంట్ చేయగలరు, లేదా లెర్నింగ్కి మంచి యాటిట్యూడ్ ఉంది, అటువంటి వాళ్ళందరూ పనికొస్తారండి. జస్ట్ మెంబర్షిప్ కట్టేసాం, ఆడే చూసుకుంటాడంటే ఏం జరగదు ఎక్కడ. సో ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. అప్కమింగ్ మీటింగ్స్ ఏంటి, ఆన్లైన్ మీటింగ్స్ ఎప్పుడెప్పుడు ఉంటాయి, షెడ్యూల్స్ ఏంటి, ఫస్ట్ మీరు విజిటర్ కాదండి. డైరెక్ట్గా మీరు 60,000, 70,000 కట్టి మెంబర్షిప్ జాయిన్ అయిపోవాల్సిన పని లేదు. వీక్లీ మీటింగ్స్ అవుతాయి కదా, జూమ్లో కానీ లేదంటే హోటల్లో కానీ, ఫస్ట్ ఫిజికల్గా కానీ వర్చువల్గా కానీ మీటింగ్ అటెండ్ అవ్వండి. మీటింగ్ స్ట్రక్చర్ ఏంటో చూడండి. ఆ మీటింగ్లో మీకు అవసరమైన కీ మెంబర్స్ ఉన్నారో లేదో చూసుకోండి. ఎందుకంటే మనకి ఎవడున్నాడు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మన చాప్టర్లో. సో ఆ ఉన్న మెంబర్స్ ద్వారా మీకు బిజినెస్ వస్తుంది, మీరు రెగ్యులర్గా ట్రైనింగ్స్ అటెండ్ అవుతారు, మీటప్స్, కాంక్లేవ్స్ అటెండ్ అవుతారు, మీరు బాగా బిజినెస్ కన్వర్ట్ చేసుకోగలరంటే దెన్ వీ విల్ టేక్ ద మెంబర్షిప్ అప్లికేషన్. దాన్ని మళ్ళీ రివ్యూ చేసి మేము అప్రూవల్ చేస్తాం. సో ఎవరైనా బిజినెస్ స్టార్టప్లో ఎంపవర్ అవుదాము అనుకుంటే జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ లాంటిదో, బిఎన్ఐ లాంటిదో, లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్లో మీరు ఎందులోకైనా వెళ్ళొచ్చు. అయితే బిఎన్ఐ కింగ్డమ్ హైబ్రిడ్ చాప్టర్ గురించి ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే, హైదరాబాద్లో దిస్ ఈజ్ అ హైబ్రిడ్ వన్ వేర్ యూ కెన్ కమ్ టు వన్ ఫిజికల్ మీటింగ్, remaining the online meetings. You can connect across the globe any people. If you are good to participate, this is a right platform. So ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ బిజినెస్ వీడియోస్ కోసం, స్టార్టప్ టిప్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అప్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యాపీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. హ్యావ్ ఎ గుడ్ డే.